హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో డైట్ వీడియోస్‌లో చాలా సింపుల్, ఈజీ రెసిపీస్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ముందుగా డీటాక్సింగ్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 కప్ వాటర్ తీసుకోవాలి. దాంతో పాటు కరివేపాకు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, ఈ రెండిటిని బాగా మరిగించుకొని, ఇవి వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసి మార్నింగ్ 6-7 లోపు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఈజీగా ఫ్యాట్ లాస్ అయ్యి వెయిట్ లాస్ త్వరగా జరుగుతుంది. మీరు ఇవి తీసుకోలేము, తాగలేము, మాకు టైం లేదు అనుకునే వాళ్ళు కనీసం హాట్ వాటర్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఈరోజు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవడం కోసమని ముందుగా ఒక బౌల్‌లో 3 టీ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు కట్టకుండా మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనం ఈ పిండి కలుపుకునేలోగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద 2 కప్పుల వరకు వాటర్ వేడి చేసుకోవాలి. అవి బాగా మరగనివ్వాలి. మనం ఈ పిండిని చూస్తున్నారు కదా! ఇలా లిక్విడ్ లాగా ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు రాగి పిండి ప్లేస్‌లో జొన్న పిండి లేదంటే జొన్న రవ్వైనా తీసుకోవచ్చు. అది కూడా సేమ్ ప్రాసెస్. వాటర్ యాడ్ చేసి ఇలా ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక స్టవ్ మీద ఆల్మోస్ట్ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మరుగుతున్న ఈ నీళ్ళల్లో మనం ముందుగానే కలుపుకున్న రాగి పిండిని గరిటెతో తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఒకేసారి పోసినట్లయితే గడ్డకట్టిపోతుంది. ఇలా స్లోగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మీకు ఇది గట్టిగా అనిపిస్తుందనుకుంటే వెంటనే హాట్ వాటర్ వేసుకోవచ్చు దీనిలో. కొద్దిగా హాట్ వాటర్ వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు మరిగి కొంచెం గట్టి పడుతున్నప్పుడు 1 కప్పు వరకు పాలు పోసుకోవాలి. కాగబెట్టినయి అయినా సరే, పచ్చి పాలైనా సరే, ఏవైనా సరే 1 కప్పు పోసుకొని దాంతో పాటు దంచిన యాలకులను కూడా వేసుకోవాలి. ఇక ఫైనల్‌గా దీనిలో బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. బెల్లం కొంచెం విరిగిపోయే బెల్లాలు కూడా ఉంటాయి దీనిలో రకాలు. కాబట్టి మీరు బెల్లం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఇలా మనం రెడీ చేసుకున్న రాగి జావని ఒక కప్పులో వేసుకోవాలి. కప్పులో వేసుకున్న తర్వాత దానిపైన జీడిపప్పు వేసుకోవాలి. దాంతో పాటు 2 ఎగ్స్ అలాగే బాదం పప్పు. ఈ ఎగ్స్ మీద పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్‌ని కూడా లైట్‌గా స్ప్రింకిల్ చేసుకోవాలి. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది తీసుకున్నాక మీకు పొట్టయితే ఫుల్‌గా ఉంటుంది. వీటితో పాటు వాల్‌నట్స్ కూడా 2 తీసుకోండి. హెల్తీగా ఉంటుంది. మీకు మధ్యాహ్నం వరకైతే ఆకలి అస్సలు అనిపించదు. హెల్తీగా కూడా ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది. విటమిన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇక ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ చికెన్ కర్రీ దాంతో పాటు 2 రోటీ తీసుకోవాలి. లేదు మీరు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కర్రీ తీసుకోవచ్చు చికెన్ ప్లేస్‌లో, లేదా మష్రూమ్ కర్రీ అయినా తీసుకోవచ్చు. లేదా మీకిష్టం వచ్చిన ఏదైనా కర్రీ తీసుకోవచ్చు. మీల్ మేకర్ కర్రీ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ఇక నైట్ డిన్నర్‌లో సింపుల్‌గా ఫ్రూట్స్ తీసుకోవాలి. పపాయ, మస్క్ మిలన్, వాటర్ మిలన్ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. లేదా సింపుల్‌గా సూప్స్ తీసుకోవచ్చు. వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవచ్చు. లేదంటే వేయించిన పల్లీలు సలాడ్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. కాబూలీ చనా ఇలాంటివి ఏవైనా సలాడ్ లాగైనా చేసి తీసుకోవచ్చు. మా మరిన్ని హెల్తీ అండ్ డైట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.